నమస్కారం. అందరూ బాగుండాలి, అందులో నేనుండాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హనుమాన్ వైభవంలోని పద్మాకర్ రావు గారు చెప్పిన చిన్న ప్రవచనం చెప్పుచున్నాను, వినండి. అయితే ధర్మరాజు అన్నట్టు ఆయన రాజసూయ యాగం చేస్తా అంటాడు. రాజసూయ యాగం చేయంగా అయితే రోజు కోట్ల మంది భోజనాలు చేస్తా అంటాడు. చేస్తా అంటే ఆ వంటశాల కానీ ఆ భోజనాలు చేసే కాడ కానీ అయితే ఆ వాసన అంతా స్కిట్ అవుతుంది. అయితే వాసన అంతా దుర్వాసన వస్తుంది. వచ్చిన తర్వాత ధర్మరాజు అంటారు అంటే, బావా ఈ వంటలు చేసేందుకు కానీ ఈ భోజనాలు చేసేందుకు కానీ ఈ ధనానికి కానీ నాకు ఎలాంటి ఇబ్బంది లేదు, కానీ ఈ వచ్చిన వాళ్ళకంటే ఈ వాసనకు ఈ స్మెల్కు ఈ వ్యాధులు ప్రబలిస్తే ఎట్లా, అదే బాధ ఉన్నది బావా అన్న తర్వాత అప్పుడు కృష్ణుడు అంటారుగా అంటే, దీనికి ఏం బాధ ఉన్నది, దీనికి ఏం లేదు, దీనికి కూడా ఒక పరిష్కారం ఉన్నది. కాకపోతే ఏంటంటే ఇట్లనే ఒకసారి బ్రహ్మదేవుడు ఒక 10,000 సంవత్సరాలు యాగం చేసిండు. యాగం చేసినాక ఇట్లనే రోజు కోట్ల మంది వచ్చి భోజనం చేస్తుండే. భోజనం చేస్తా అంటే అప్పటికి ఇట్లనే వాసన వచ్చింది. వాసన వచ్చిన తర్వాత బ్రహ్మదేవుడు ఒక పురుష మృగాన్ని సృష్టించిండు. ఆ పురుష మృగం అది ఉన్నదంటే ఎలాంటి వ్యాధులు రావు. అది ఒకసారి దాని నాలుకతోటి నాకిందంటే కోట్ల మంది తిన్న కాడ కానీ ఎన్ని వేల మంది ఎన్ని లక్షల కోట్లు తిన్నా కానీ స్మెల్ అంతా క్షణాలలో మాయమైపోతుంది. ఆ పురుష ముఖాన్ని తెప్పిస్తే అయిపోతుంది అంటాడు. అంటే బావ మహారాజ్ ఎక్కడ అంటది, ఎట్లా తేవాలంటే అదేం లేదా, అది దేవలోకంలో ఇంద్రుని దగ్గర ఉంటుంది. యాగం అయిపోయిన తర్వాత అది ఇంద్రునికి ఇచ్చేసిండు. ఆ ఇంద్రలోకంలో ఉంటది. కాకపోతే దానికి కొంచెం కండిషన్లు ఉంటాయి. ఆ కండిషన్లు ఎట్లా ఉంటాయంటే, మీ తమ్మునికి హనుమంతుడు అన్న అవుతాడు కదా, హనుమంతుడి దర్శనం చేసిన తర్వాత హనుమంతుడు దాని గురించి చెప్తాడు. హనుమాన్ దర్శనం ఫస్ట్ కావాలి. హనుమాన్ దర్శనం అయినాక అప్పుడు ఆ పురుష గురించి చెప్తాడు. మీ భీమసేనుని పంపి అనగానే అప్పుడు భీమసేనుడు ఆ కుడివైపు ఉంటాడు. ఆ భీమసేనుకి అన్నయ్య పోయేస్తా అంటాడు. సరే పోయిరా అంటాడు. పోయిరా అన్నాక అప్పుడు భీమసేనుడు ఆ గద ఇవన్నీ పట్టుకొని పోతా అంటాడు. పోయితా అంటే అయితే పోంగ 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 అయితే పెద్ద కారడి ఉంటుంది. ఆ కారడిలో పోగానే ఈయన కేకలు పెడతా అంటాడు. కేకలు పెడతా అంటే అప్పుడు ఆ హనుమంతుడు కేకలు పెడతా అంటాడు. ఈ ఏనుగులు సింహాలు అంటే భీమసేనుడు లెక్క కాదు, చంపుకుంటూ పోతా అంటాడు. పోయితా అంటే అప్పుడు ఈ కీకలు పెట్టి, అరే నాకంటే బ్రహ్మాండంగా కీకలు పెట్టిండు, ఈయన ఎవరబ్బా అని ఆలోచించుకుంటా పోతా అంటే మా తమ్ముడు గిట్టేటన్నా దారి తప్పిపోతాడేమో అని చెప్పి ఈ హనుమంతుడు ఏం చేసిండు కదా అంటే, ఆ చెట్లు వీటన్ని ఆ భీమసేనుడు పోయే దారిలో ఇరిసి పడేసి ఈ హనుమంతుడు ఒక చిన్నగా దారి పెట్టుకుంటే ఆ దారిలో కూర్చుంటాడు. ఎంతో తోక మాత్రం బాగా వేస్తాడు. ఆ కోతి మాత్రం చిన్నగా ఉంటుంది. హనుమంతుడు చిన్న వానర రూపం ధరిస్తాడు. ధరించిన తర్వాత ఇక తిరుగుతూ తిరుగుతూ ఈ హనుమంతుని దగ్గరికి వస్తాడు. ఈ కోతి రూపం ఉన్న వానరుల దగ్గరికి వచ్చిన తర్వాత ఈ వానరులు చూడంగానే ఏమైతాయంటే, ఆ కోతి నువ్వు జరుగు అంటాడు. జరుగు అన్న తర్వాత జరుగు అంటాడు. జరుగు అన్నాక నేను జరగా అయితే అప్పుడే నిద్రలోకి వెళ్ళి లేచినట్టు హనుమంతుడు ఆ వానర రూపంలో హనుమంతుడు ఇట్లా లేచి ఇట్లా జరిగి చూసి, ఆహా ఎవరు నువ్వు అంటాడు. అనగానే ఇట్లా సంగతి, నువ్వు జరగండి, నేను జరగలేను, పెద్ద మనిషిని అయినా నాకు నువ్వే కొంచెం ఆ తోక తీసి పక్క పెట్టి, మీరు రాక్షసు, మీరు క్షత్రియులు కదా, మీరు మీరు తోక దాడి పోకూడదు కదా, ఆ తోక కొంచెం పక్కకు పెట్టిపోతే బాగుంటుంది అని అంటాడు. అన్న తర్వాత సరే అంటాడు. సరే అన్న తర్వాత వీళ్ళిద్దరి మధ్య కొంచెం సంభాషణ జరుగుతుంది. అయినాక సరే పోనీ ఎంతైనా పెద్ద మనిషి అయినా అంటాడు. తోక పక్కకు పెడతా అని చెప్తాడు. చెప్పిన తర్వాత తోక ఇట్లా పక్కకు పెడదామని ఏ చిటికెనతో ఇద్దామని చెప్పి చిటికెనతో ఇస్తే ఆ తోక లేవది. లేకపోయినా అప్పుడు ఎడవ చేత పడతాడు, లేవది. ఆ తోక అసలే జరగదు, ఇంచు మందం కూడా జరగదు. అరే ఈ తోక ఏంది, లేవకపోకటే ఏంటి అని చెప్పి ఆలోచించి ఇక హనుమంతు ఏం చేస్తాడు అంటే, ఈ తోక తీద్దామని చెప్పి గద పక్కకు పెట్టి 2 చేతులు ఆ తోకలు లేవడతాడు. లేవడానికి లేవకపోగా ఆయన ముసిబోర్ల కింద పడతాడు. పడ్డానికి అటు ఇటు లేచి చూస్తాడు. చూసిన తర్వాత అప్పుడు అంటాడుగా అంటే, నాకంటే బలవంతుడు ఈ లోకములో లేడని మా బావ చెప్పింది, యుగములో లేడు అన్నాడు అని అంటాడు. అన్న తర్వాత అప్పుడు భీమసేనుడు అన్నాక
అప్పుడు ఈ వానరుడు అంటాడంటే హనుమంతుడి వానర రూపం ఎత్తి అంటాడు అంటే మీ బావగారు ఈ యుగంలో లేరన్నాడు కదా అని అంటాడు. అరే కరెక్ట్, ఈ యుగంలో అన్నాడు. అన్నగారు నువ్వు త్రేతాయుగంలో హనుమంతునివే కదా అంటాడు. అన్నది ఆనే హనుమంతుని అన్న తర్వాత అప్పుడు ఏమంటాడు కదా అంటే హనుమంతుడు భీమసేన అంటే అన్నయ్య నువ్వు విశ్వరూపం చూపించంటే అప్పుడు అంటే నేను త్రేతాయుగంలో అప్పుడు చూపించాను, ఇప్పుడు త్రేతాయుగం అయిపోయింది కదా తమ్ముడు, ఇప్పుడు విశ్వరూపం చూపించరాదు, నేను చూపించలేను అని అంటాడు. అదే గొప్ప కంపల్సరీ కావాలి అన్నాక అప్పుడు ఆ భీమసేనుడు అన్నను వేడుకోగానే సరే అని చెప్పి భీమసేనుడికి దివ్య దృష్టి ఇస్తాడు. ఇచ్చిన తర్వాత విశ్వరూపం చూపిస్తాడు. చూపించే ఆ రూపం ఆకాశానికి భూమికి అంటుతుంది. అన్నయ్య నీ రూపం చూడలేకపోతున్నా, నాతోటి కాదు, నన్ను శాంతించనగా అప్పుడు హనుమంతుడు చిన్నగా అవుతాడు. చిన్నగా అయిన తర్వాత అప్పుడు చెప్తాడు సరే తమ్ముడు విశ్వరూపం చూపించిన నీకు ఇక విజయమే తప్ప అపజయం ఉండదు అని అంటాడు. తమ్ముడు నేను వరం కోరుకో అంటాడు. వరం కోరుకో అంటే సరే నేను అన్నవాళ్ళే మీ ధృతరాష్ట్రుని కొడుకులు ఉన్నారు కదా, వాళ్ళని చుట్టా సముద్రంలో వారేయన్నా లేకపోతే పోయి బండరాన్ని తీసుకురాలి వారయ్యన్న, వాళ్ళు దుర్మార్గులు కదా అన్న తర్వాత లేదన్నయ్య ఆ యుద్ధానికి నువ్వేం అవసరం లేదన్నయ్య, ఆ యుద్ధం చేసేటందుకు నువ్వేం అవసరం లేదన్నయ్య, దానికి మేము సరిపోతాం. కాకపోతే నేను ఒక చిన్న మేము పని మీద వచ్చినాం. మా అన్నయ్య రాజసూయ యాగం చేస్తాడు. రాజసూయ యాగం చేస్తా అంటే అక్కడ ఏమవుతుందంటే అయితే మాకు మా అన్నయ్యకు వంటలు చేసేందుకు భోజనాలు తలంపు ఏమి లేదు. కానీ ఒకటి ఏంటంటే ఆ దుర్వాసన అనేది స్కిట్ అయింది. ఆ భోజనాలు చేసే కాడ అవన్నిటికి ఇబ్బందికరంగా ఉన్నది. పురుషముగా ఉన్నాడట. మా బావగారు చెప్పింది నీ దర్శనం అయినాక వస్తుందట అన్నాక సరే తమ్ముడు ఆ దేవలోకం ఉన్నది అని చెప్తాడు. మరి దాని దేవాలంటే కొన్ని ప్రయత్నాలు ఉంటాయా మరి ఎట్లా అంటే అది దేవలోకం ఉన్నంతసేపు అది ఎవరిని ఏమన్నది, కానీ భూలోకంలో వచ్చిందంటే మాత్రం అది వచ్చేటప్పుడు దాని కండిషన్లు ఉంటాయి. దానికి చేతికి దొరికితే మాత్రం అది తింటా అంటది. దానికి మాత్రం మరి దొరికితే మాత్రం చనిపోయి క్షణాలలో కొన్ని వేల కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దాన్ని దేవాలంటే ఇబ్బంది అంటే అన్నయ్య నువ్వు మా బావ చెప్పిండు నువ్వు దర్శనం అయితే వస్తుందట అన్న దర్శనం అయింది, నాకు విజయం వస్తుంది కంపల్సరీ, అది నాకు కావాలి అన్నాక సరే మరి దానికి ఒక చిన్న పని ఉన్నదా ఏంటిదంటే ఏం లేదు, దానికి ఎక్కడ పడితే అక్కడ శివలింగం పెడితే ఆ శివలింగానికి ప్రదక్షిణలు చేస్తుంది. ప్రదక్షిణలు చేసి మళ్ళీ నీ వెనుక వస్తుంది. వచ్చిన తర్వాత మళ్ళీ దానికి అందకుండా అయిపోతుంది అంటారు హనుమంతుడు. ఈ అన్నాక సరే అన్నయ్య అన్నాక మరి శివలింగాలు అన్నయ్య మరి శివలింగాలు గనిగానే వేడికెళ్ళి పడక రావాలి అన్నయ్య, మన ఏదో కొన్ని కాదు కదా అన్న తర్వాత తమ్ముడు నువ్వు తొందరపడకు నేను ఉన్నా కదా అంటాడు. అన్నాక అప్పుడు హనుమంతుడు ఏం చేస్తాడంటే సరే తమ్ముడు దాని దేవలోకంలో ఇంద్రుడు మాత్రం కండిషన్లు చెప్తాడు. ఆ కండిషన్ మాత్రం నేను ఇట్లా ఉంటా అన్నాక హనుమంతుడు ఏం చేస్తాడు ఇట్లా వెనుక నుంచి ఆ తోక కొన్ని పిరికలని ఎంటుకలు ఇట్లా గుంజిస్తాడు. తమ్ముడు అది ఎప్పుడైతే నీ దగ్గరికి వస్తుందో అప్పుడు ఈ తోకల మీద ఉన్న ఎంటుక అక్కడే వేసిన తర్వాత కొన్ని మైళ్ళ పొడుగు శివుని గుడి అప్పటికప్పుడే సృష్టిస్తాడు. గుడికి పెద్ద లింగం ఉంటది. ఆ లింగం చుట్టూ అది గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి లోపలికి పోయి లింగం మీద ఈ పత్రి పెట్టి పూజ చేసి వస్తుంది. ఆ లోపం మళ్ళీ నువ్వు ఎన్నో కిలోమీటర్లు పోవచ్చు తమ్ముడు అని చెప్తాడు. సరే అన్నయ్య మరి నేను వెళ్తా అన్న వల్ల అప్పుడు హనుమంతుడు అంటే విజయం అని దీవిస్తాడు. దీవించిన తర్వాత అప్పుడు ఆ భీమసేనుడు దేవలోకం పోతాడు. దేవలోకం పోగానే అప్పుడు ఇంద్రుడు అంటాడు అంటే భీమసేన వచ్చిన ఏం పని అది కూర్చుండే పెట్టి భోజనం అంతా అయిపోయినాక ఇట్లా ఇంద్రసేన నాకు ఇట్లా పురుషముఖం కావాలి, ఇట్లా దాన్ని ఇవ్వాలి, మా అన్నయ్య రాజసూయ యాగం చేస్తాడు అక్కడ ఇట్లా ప్రాబ్లం వచ్చింది అనగా సరే మరి పట్టుకపోగాని అది ఇప్పుడు నువ్వు దేవలోకం నుంచి భూలోకం పోగానే అది 1 2 3 3 లెక్క పెడుతుంది. 3 లెక్క పెట్టగానే దాని చేతికి దొరికితే మాత్రం నిన్ను తింటది. దాన్ని మాత్రం మనం ఏం చేయలేము. ఇక్కడంతసేపు నేను చెప్పినట్టు తింటది, భూలోకం వచ్చినాక మాత్రం నేను చెప్పినట్టుంటది, మళ్ళీ నాకు వచ్చినాక నేను చెప్పినట్టు తింటది అని చెప్తాడు. చెప్పంగానే అప్పుడు ఏం చెప్తాడంటే సరే అన్నయ్య సరే రాజా అచ్చిన మంచి అంటాడు. సరే అన్నాక ఇక దేవలోకం నుంచి ఇక భూలోకంలో దిగంగానే ఇక ఇక భూలోకంలో అడుగు పెట్టాగానే అంటది అంటే భీమసేన మన కండిషన్స్ అయితే నీకు మతున్నాయి కదా, నేను 1 2 3 3 లెక్క పెడతా, కానీ నా చేతికి దొరికే మాత్రం నేను తింటా. కాకపోతే ఎప్పటి వరకు మీ అన్నయ్య రాజసూయ చేసి మీ కంపౌండ్ వాళ్ళ మీ ఇంట్లో అడుగు మీ ఇంట్లోకి వచ్చినామంటే నేను ఏమను, ఇంట్లో పోయే లోపు నాకు ఎక్కడ దొరికితే అక్కడ తింటా అని చెప్తుంది. సరే అంటది. కండిషన్ 1 2 3 అనగానే ఇక భీమసేనుడు ముందట ఇది వెనక ఇక ఇక ఇద్దరు ప్రయాణిస్తా అంటారు. ప్రయాణిస్తా అంటే దగ్గరికి చేతికి దొరుకుతా అనగానే వీళ్ళ అన్నయ్య హనుమంతుడు చెప్పింది కదా,
ఆయన ఆ కట్టుకున్న పంచలు కట్టుకున్న ఒక వెంట్రుక తీసి అక్కడ వేస్తాడు. వేయంగానే అప్పుడు పెద్ద శివాలయం తయారవుతుంది. అలా ఒక శివలింగం ఆవిర్భావం అవుతుంది. అయినా ఈ పురుష మృగానికి ఏం కండిషన్ అంటే శివాలయం కనబడ్డదంటే దాని చుట్టూ 3 ప్రదక్షిణాలు చేసి ఆ శివలింగం మీద పత్రి పెట్టి మళ్ళీ భీమశివుని మీద ఎంబడి పడుతుంది. అట్లా 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 ఓ శివలింగాలు వేసుకుంటా తీసుకుంటా ఏ హిమాలయాల నుంచి ఇది స్వర్గం నుంచి భూలోకంకి వస్తా అంటే ఇక లాస్ట్కు ఒకటే శివలింగం ఉంటది. ఉన్న తర్వాత అప్పుడు ఇక శివలింగం వేసి ఇట్లా ప్రదక్షిణాలు చేసి ఇక భీమసేనుడు లాస్ట్ ఇంటి దగ్గరకు వస్తాడు. వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అప్పుడు ఒక కాలు ఎడమ కాలు లోపల పెడతాడు ఇంట్లో, కుడి కాలు ఒకటి బయట ఉంటుంది. బయట ఉన్నంత పురుష మృగం ఏం చేస్తుంది కదంటే ఆ ఎడమ కాలు పట్టేసిన తర్వాత నేను ఆల్రెడీ లోపలికి పోయినా కదంటే నువ్వు లోపల 2 కాళ్ళు పెట్టి లోపలికి పోతే లోపలికి పోయినట్టు, కానీ ఒక కాలు బయట ఉన్నది ఒక కాలు లోపల ఉన్నది కాబట్టి ఇది కరెక్ట్ కాదు. మీ అన్నయ్య ఇప్పుడు అక్కడ మా సచివాలయంలో రాజ్యసభలో మాట్లాడుతుంది కదా, మాట్లాడేటప్పుడు మీ అన్నయ్య ఏ తీర్మానం చెప్తే దానికి నేను కట్టుబడి ఉంటా. నిన్నేమి ఇప్పుడేందినా మీ అన్నయ్య దగ్గరికి పోయినాక మీ అన్నయ్య ఎలాంటి తీర్మానం చేస్తారో దాన్ని బట్టి నేను మెదులుకుంటా ఉంటది. అన్న తర్వాత అప్పుడు ఈ పురుష మృగమును ఈ భీమసేనుడు ఇద్దరు వస్తారు. వచ్చిన తర్వాత ఈ ధర్మరాజు సభ అంతా అయిపోయిన తర్వాత ఆ సభ అంతా అయిపోగానే అప్పుడు ఈ పురుష మృగం వచ్చి అంటే ధర్మరాజా మా దగ్గర మేము ఫస్టే స్వర్గలోకాలు వెళ్ళేటప్పుడే కండిషన్ పెట్టుకున్నాం. ఏమని కండిషన్ పెట్టుకున్నాము? నువ్వు నాకు దొరికితే నిన్ను తినేస్తా అన్న తర్వాత సరే అన్నాడు. సరే అన్న తర్వాత మీ మెయిన్ ద్వారంలో భీమసేనుడు ఇట్లా ఎడమ కాలు లోపల పెట్టిండు, కుడి కాలు బయట ఉండే. నేను కాలు పట్టుకున్న తర్వాత ఇప్పుడు నాకే కదా సగం, నేను తినాల్సిందే కదా అంటే ధర్మరాజు బాగా ఆలోచించి అంటాడు కదా అంటే సరే నువ్వు తినాల్సిందే, తప్పేం లేదు. కాకపోతే ఒకటి ఏంటిదంటే నీకు ఎడమ కాలు దొరికింది కదా, దొరికిన తర్వాత దాన్ని ఏం చేయంటే భీమసేనుని సగం ముక్కలు చేసి సగం ముక్క నీకు దొరికింది కదా సగం తిని సగం విడిచిపెట్టు అంటాడు. అన్నం వల్లే అప్పుడు పురుష మృగం అంటాయి కదా అంటే ధర్మరాజా నువ్వు ఇక్కడ తమ్ముడని చెప్పి గిట్ట నీకు భక్తి గిట్ట ఉన్నదా, మరి అబద్ధం ఆడతావా, నేను పరీక్షించిన తప్ప కానీ నిన్ను తినేంత నాకేం లేదు అని అంటాడు. అన్న తర్వాత పురుష మృగం అంటాయి అంటే సరే నేను నేను ఒప్పుకున్నా, నేనేమి మిమ్ములేం తినా, మీ యాగం అయ్యేంత వరకు ఇక్కడనే నేను ఉంటా, ఇక్కడనే చేస్తా అని అంటాడు. అన్న ఇప్పుడు అన్నదమ్ములు ఎట్టున్నారంటే ఈ తమ్ముడు ఉన్నాడా, వీడు పని కొంచుకున్నాడా, అన్న వీడిని ఎట్లా నొక్కుదామా, వీడిని ఏం చేద్దామా, వీడిని ఏం కొంట పోదాము, వీడిని ఎట్లా లోపల పడేద్దాము, వీని కథ ఏంది, వీని కారకానేంది, వీని దగ్గరనే విద్య నేర్చుకుందాము, వీనికి ఏం సపోర్ట్ చేయకుండా వీని ఎట్లా భ్రష్టు పట్టిద్దామని ఇప్పుడు తమ్ముళ్ళు ఆలోచిస్తాడు. అప్పుడు అన్న కూడా అట్లనే ఉండే. అన్న ఎంత ప్రాబ్లం అయినా కానీ తమ్ముళ్ళను పట్టుకొని ఉంటుండే. కాకపోతే అన్నకు అన్నమైన పదవులున్నా సంపాదించిన అన్న దగ్గర ఉండి అన్నదమ్ములు మంచిగా నేర్తారు, మంచిగా తింటారు, మంచిగా ఉన్నాను రోజులు ఉంటారు. అన్నకేమన్నా కష్టం వచ్చిందంటే మాత్రం తమ్ముడి దగ్గర 1000 కోట్లు 100 ఉన్నా 1,00,000 ఉన్నా ఏమున్నా అని అన్నకు మాత్రం సాయం చేయడు. సాయం చేయకుండా ఇంకా వానికి ఎన్ను పోటు కొడుతా అంటాడు. ఇక మరదలు అంటాయి అంటే చూడు మీ అన్నయ్య గిట్ట ఏమని అడుగుతారు గిట్ట డోరు మూసేయి అంటది. అన్న దగ్గర ఉన్నంత మాత్రం తింటారు, ఏదంటే అది చేస్తారు. అన్న తర్వాత ఏం చేయడు. అన్నకు 1 రూపాయి కాదుగా ఏ సహాయం కూడా పడరు. అన్న ఎన్ని ఇచ్చినా తీసుకుంటారు. అన్న ఎన్ని కష్టాలలో ఉన్నా ఏ సాయం చేసినా కానీ తర్వాత అన్నకే ఎన్ను పోటు కొడతారు. ఇటువంటి తమ్ముళ్ళు ఉన్నారు కలియుగంలో. ద్వాపార యుగం వరకు మాత్రం అన్న చెప్పినట్టు వింటుండే, అన్న చెప్పినట్టు చేస్తుండే. తమ్ముళ్ళు మాత్రం కలియుగంలో ఎట్లున్నా అంటే ఎప్పుడు పొందవేడదామా ఏంటిదా ఇదే ఆలోచించుకుంటుంటారు. ఇప్పుడు ఈ యుగంలో ఇట్లా తమ్ముళ్ళు ఉన్నారు. ఈ యుగంలో ఎట్లా అంటే ఒకటే మనిషిలా పొద్దున దేవుడు అవుతాడు, సాయంత్రం రాక్షసుడు అవుతాడు. వాళ్ళని చెప్పగానే మాత్రం అన్ని వింటాడు, అన్ని చేస్తాడు, మళ్ళీ సాయంత్రం చేసేది చేస్తాడు. ఇటువంటి యుగం ఇది. కలియుగంలో ధర్మం అనేది అసలే లేదు, ఒకటే పాదం మీద ఉండే. అది ఉన్నదా లేదా అది కూడా తెలియదు. ఇంతటితో ఈ పురుష మృగం ముగిస్తున్నా. అయితే సర్వే జన సుఖినో భవంతు. నేను చెప్పిన పురాణం మీకు నచ్చితే అందరూ కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.